మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలోని జిల్లా కోర్టు వద్ద ఉన్నాము. ఇక్కడ విజయవాడ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సీనియర్ న్యాయవాది అయినటువంటి షేక్ ఇస్మాయిల్ సార్ గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది షేక్ ఇస్మాయిల్ సార్ గారు ఇక్కడ పొద్దుటూరు జిల్లా కోర్టు నందు విచ్చేసి ఉన్నారు. ఇక్కడ సార్ గారు విచ్చేయడానికి గల కారణాలు ఏమిటో సార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీరు ఇక్కడ ఈ పొద్దుటూరు జిల్లా కోర్టుకి రావడానికి గల కారణాలు ఏదో చెప్పగలుగుతారు సార్? పొద్దుటూరు కోర్టుకి బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ లైక్లీ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 28వ తేదీలో జరిగే అవకాశం ఉన్నందున ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్లో అడ్వకేట్స్ని కలవడము, వాళ్ళకి ఓట్ల గురించి రిక్వెస్ట్ చేయడము, మా గెలుపుకి సహకరించనండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసే ఉద్దేశంలో ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్కి కోర్టుకి రావడం జరిగింది. సార్ మీరు ఎటువంటి అజెండాతో ముందుకు వచ్చారు? ఈ అడ్వకేట్స్కు మీరేం చెప్పారు? ఇప్పుడు ప్రతి ఒక్క అడ్వకేట్ని పేరు పేరున కలవడము, వాళ్ళకి మాకు సంబంధించిన ఎజెండా లేదంటే మేము గెలిచిన తర్వాత ఏదైతే మేము చేయదలుచుకున్నామో వాళ్ళకి విన్నవించుకునే అవకాశంగా మొదటిగా జూనియర్ అడ్వకేట్స్ జరుగుతున్న ఇబ్బంది, కొత్తగా ప్రాక్టీస్లోకి రావడము, వచ్చిన తర్వాత వాళ్ళకి నెలసరి ఖర్చుల నిమిత్తము లేదంటే అవకాశాల నిమిత్తము వాళ్ళకి స్టైఫండ్ కనీసం ఒక 10,000 రూపాయలు మంత్లీ అందాలనే ఆలోచన అదొక ప్రముఖంగా మనం మాట్లాడడం జరిగింది. రెండు, జూనియర్ అడ్వకేట్లే ముఖ్యంగా వాళ్ళు జేసీజే అంటే జూనియర్ సివిల్ జడ్జ్ కోచింగ్ నిమిత్తము హైదరాబాద్ కానీ విజయవాడ లాంటి ప్లేసులకి వీళ్ళు వెళ్ళి అక్కడ కోచింగ్ నిమిత్తము చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. అలాంటి కాకుండా వాళ్ళకి రెస్పెక్టివ్ బార్స్లోనే వాళ్ళకి ఈ అవకాశం కల్పించాలని, దీని గురించి నేను బార్ కౌన్సిల్లో కృషి చేస్తానని రెండోదిగా, మూడో విధిగా ఏంటంటే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ లేదంటే ఇన్సిడెంటల్ ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ ఏదైనా వస్తే అడ్వకేట్లకి వాళ్ళు క్యాష్లెస్గా వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి, అన్లైక్ ఇప్పుడు అందరు ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారో వాళ్ళ పాలసీలు వెళ్ళి క్యాష్లెస్గా ఎలాగైతే చేసుకున్నారో అది కూడా వాళ్ళకి విరివిగా దొరకాలని. మూడు వచ్చేపాటికి ఇది. నాలుగు అర్థంగా ఏంటంటే వెల్ఫేర్ అనేది అడ్వకేట్స్ యొక్క వెల్ఫేరు ఇప్పుడు జరుగుతున్న ప్రముఖంగా ఏంటంటే ఇంతవరకు జరిగిన ప్రాక్టీస్ అడ్వకేట్ చనిపోయిన తర్వాత మాత్రమే అడ్వకేట్కి వెల్ఫేర్ అందే అవకాశం ఉంది. అలా కాకుండా అడ్వకేటు బతికి ఉండంగానే ఆయన వకాలతు వదిలేసుకుంటే ఈ వెల్ఫేర్ అనేది వాళ్ళకి అందాలని 15 సంవత్సరాలు వాళ్ళు కంటిన్యూస్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వకాలతు వదిలేసుకుంటారో వాళ్ళకి అందాలని ఉద్దేశంతో ఏదైతే అమౌంట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమౌంట్ వాళ్ళకి అందాలని ఇది. అలాగే ముఖ్యంగా లేడీ అడ్వకేట్స్కి జెంట్ అడ్వకేట్స్కి వాష్రూమ్లో సమస్య ప్రతి బార్లో ఖచ్చితంగా ఉంది. అది చిన్నదైనని పెద్దదైనని కావాల్సినంతగా 40,000 అడ్వకేట్లు 149 బార్స్లో ఉండడం జరిగింది. చిన్న పెద్ద మున్సిపల్ కోర్టులు, డిస్టిక్ కోర్టులు, ఏదైనా జిల్లా కోర్టులు ఏదైనా ఉన్నాయండి, వాళ్ళకి కావాల్సినంత సౌకర్యవంతమైన వాష్రూమ్స్ లేవనేది. దీని గురించి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని 5వ పాయింట్గా నా ఎజెండాలో పెట్టడం జరిగింది. వీటి గురించి కృషి చేస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ పొద్దుటూరు జిల్లా కోర్టు నందు అడ్వకేట్స్ నుంచి స్పందన ఎలా ఉందో చెప్పగలుగుతారు సార్? ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పిన ఈ 5 పాయింట్లు 5 వీటి మీద మేము కృషి చేస్తానన్నప్పుడు ముఖ్యంగా చాలామంది అడ్వకేట్లు బాగా హ్యాపీ ఫీల్ అయ్యింది. దేని గురించి అంటే ఈ పాలసీ ఏదైతే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ పాలసీ ఖచ్చితంగా తక్కువ ప్రీమియంతో ఉండగలిగితే మాత్రం చాలా బాగుంటుందనేది. జూనియర్ అడ్వకేట్స్ వచ్చేపాటికి 10,000 రూపాయలు స్టైఫండ్ లాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని నెల వీళ్ళకి అందగలిగితే అది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ గురించి హెల్ప్ అవుతుంది. ఈ రెండింటి గురించి ప్రముఖంగా వాళ్ళ స్పందన చాలా బాగుంది. ఇది వాళ్ళకి అర్థమైందని మేము అనుకున్నాం. ఈ విషయాల గురించి మేము కృషి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం గెలిచిన తర్వాత. సార్ ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో మీరు ఏ పదవిలో నిలబడుతున్నారనేది మా ప్రజలకు చెప్పగలుగుతారా? బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 25 మంది బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. 25 మంది రెస్పెక్టివ్ ఓట్స్ తీసుకొని అడ్వకేట్స్ యొక్క ఓట్స్ గెలుస్తారు. 25 మంది కలిసి ఒక చైర్మన్ గారిని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఎవరు ఓటింగ్కి వచ్చినా దేనికి వచ్చినా కానీ బార్ కౌన్సిల్గా మెంబర్గా గెలవడానికి మాత్రమే వాళ్ళ ఓటు అడగడం జరుగుతుంది. అదే ప్రతిలో మేము కూడా
బార్ కౌన్సిల్ మెంబర్ని నన్ను గెలిపించండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, సార్ గారు చెప్పేదాని ప్రకారము సార్ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ లాయర్ల సంక్షేమం కోసం కానీ లాయర్ల భవిష్యత్తు కోసం కానీ నన్ను గెలిపిస్తే కనుక వాళ్ళకందరికీ అడ్వకేట్స్ అందరికీ ఎంతో తోడ్పాటుగా ఉంటానని, మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాల్సిందని సార్ గారు ఇక్కడ ఉన్న లాయర్ల గారులందరినీ కోరడం జరిగినది. థ్యాంక్ యూ సో మచ్.